నమస్కారం అండి. మనం ఇప్పుడు పివిఆర్ శివకుమార్ గారు రచించిన 'కొత్త మలుపు' అనే కథను విందామా? వెరీ గుడ్ అన్నారు ఇంద్రప్రసాద్. కాగితాల చప్పుడు ఆగింది. తలెత్తి చూశాను. నా ఊహ నిజం. నిర్మాత చౌదరి, ఆయన గారి మిత్రుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంద్రప్రసాద్ గారి వైపు. ఇంద్రప్రసాద్ గారి నోటమ్మట గుడ్ అన్న ముక్క రావడమే గగన సదృశ్యమని ప్రతీతి. కొమ్ములు తిరిగిన రచయితలు సైతం తమ సంభాషణలు వినిపించి ఇంద్రప్రసాద్ గారి నుంచి భేష్ అనిపించుకోవాలని తహతహలాడతారు. అలాంటిది నాబోటి సరికొత్త రచయిత వ్రాసిన కథ వింటూ వెరీ గుడ్ అని ఆయన అనడం పరిశ్రమకో సంచలన వార్తే. ఇంద్రప్రసాద్ గారి దర్శకత్వానికి అంగీకరించడమే చిత్రానికి సగం బలమైతే ఆయనకి వెరీ గుడ్ స్క్రిప్ట్ దొరకడం చిత్ర రజతోత్సవానికి నాంది అన్నది పరిశ్రమ నానుడి. అందుకే చౌదరి గారు, ఆయన మిత్రుడు ఆశ్చర్యపడ్డది. ఆ వెనక ఆనంద పరవశులైందీను. వాళ్ళని అలా ఉంచితే ముందు నా రొట్టె తేలిలో పడ్డట్టే. నేను రాసిన మొట్టమొదటి నవల ఇది. సినిమాను దృష్టిలో పెట్టుకు రాసింది కాదు. సీరియల్గా పత్రికలో వస్తున్న రోజుల్లో పాఠకులు నా నవల్ని పొగట్టంతో పాటు సినిమాగా రావాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ ముక్క ఎవరు చౌదరి గారి చెవిని వేశారు కానీ సినిమా ప్రపంచానికి బొత్తిగా సంబంధం లేని నాకు ఓ శుభోదయాన ఉత్తరం వచ్చింది ఆయన దగ్గర నుంచి. మద్రాసుకు వచ్చి తనని కలిస్తే నా నవల్ని సినిమాకు కొనే విషయం మాట్లాడతామని. విపరీతంగా ఆశ్చర్యపడి తేరుకున్నాను. వెంటనే ఆఫీస్కు వారం రోజులు సెలవు పడేసి రైలెక్కాను. మద్రాసు చేరుకుంటూనే ఓ హోటల్లో దిగి కాస్త రిఫ్రెష్ అయ్యి చౌదరి గారికి ఫోన్ చేశాను. ఆఫీస్కి వచ్చేయండి అన్నాడు ఆయన. నేను వెళ్ళేసరికే ఇంద్రప్రసాద్ గారు, చౌదరి గారు కూర్చుని ఉన్నారు. పరిచయాలు అయ్యాయి. నా నవల్ని ఇంద్రప్రసాద్ గారు చదవనే లేదట. టూకీగా కథ మాత్రం విన్నారట. ఎలిమెంట్ బాగుంది, ఓకే అన్నారట. ఇప్పుడు నవల్లో ముఖ్య సన్నివేశాలు నేను చదువుతుంటే వినడం ప్రారంభించారు. మధ్యలో ఆయన పాస్ చేసిన కామెంట్ వెరీ గుడ్. సంభాషణలు కూడా పట్టుగానే ఉన్నాయి. మన సినిమాకు కూడా ఈయన చేత మాటలు రాయించేస్తే? ఇంద్రప్రసాద్ గారు నా వైపు నవ్వుతూ చూస్తూ అన్నారు. మీ ఇష్టం, మీకంత గురి కుదిరితే హడ్డేముంది అన్నారు చౌదరి గారు నవ్వుతూ. దాంతో నా మకాం మద్రాసులో వారం 10 రోజులకి స్థిరపడింది. ప్రతిరోజు ఆఫీసులో కథ మీద చర్చలు, సన్నివేశాల వివరణ. నా కథకి ఇంద్రప్రసాద్ గారు అక్కడక్కడా సూచిస్తున్న మార్పులు వింటుంటే నాకు సిగ్గేస్తోంది. అటువంటి మంచి ఆలోచనలు నాకే రానందుకు. వారం రోజుల్లో కథ ఓ కొలిక్కొచ్చింది. ఆ రోజు ఇంద్రప్రసాద్ గారి చిత్రం ఏదో షూటింగ్ జరుగుతుంటే స్టూడియోకి వెళ్ళాను. అక్కడే కనబడింది శ్రీమాలి. అదిగో సరిగ్గా అక్కడే మొదలైంది కథ. ఇంతవరకు చెప్పింది కేవలం నా సొద. ఆమె శ్రీమాలి నేను నిశ్చయించుకోవడానికే పావుగంట పట్టింది నాకు. పోలికలు తెలుస్తూనే ఉన్నా అంతకుముందు ఆమెను అక్కడ ఊహించనైనా ఊహించకపోవడంతో ఆమెగా అంగీకరించడానికి నా మనసు అంత త్వరగా ఒప్పుకోలేదు. తర్వాత షాట్ కంటిన్యూ కావడంతో ఇంద్రప్రసాద్ గారు బిజీగా ఉన్నారు. గమనించి నేను మాలిని అనుసరించి ఫ్లోర్ దాటి బయటకు వచ్చాను. శ్రీమాలి పిలిచాను. కొరడా దెబ్బ పడినట్టు వెనక్కి తిరిగింది శ్రీమాలి. నన్ను చూడగానే ఉలిక్కి పడింది. ఉలిక్కిపాటుని కప్పిపుచ్చుకుంటూ అంది, నా పేరు శ్రీమాలి కాదు, లలిత. నా మీద ఈసారి కొరడా దెబ్బ పడ్డట్టయింది. ఉలిక్కి పడటం నా వంతయింది. శ్రీమాలి పోలికలు ఇంత స్పష్టంగా కనిపిస్తుండగా కాదంటుందేమిటి? లలిత అస్పష్టంగా ఉచ్చరించా నా పేరు. మీది శంఖవరం కాదు? కాదు, జిగురుపల్లి. చటుక్కును తల తిప్పుకుని విసవిసా నడిచి వెళ్ళబోయింది. ఆమె అదే నడక. నాకు తెలుసు. శ్రీ లలిత ఆమె వెనక్కి తిరగటంలోనే అయిష్టత వ్యక్తమైంది. కానీ నేను ఊరుకోదలుచుకోలేదు. నువ్వు శ్రీమాలివే, నాకు తెలుసు. ఫీల్డ్లోకి వచ్చాక పేరు మార్చుకున్నావేమో, కానీ నీ పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదు? తీవ్రంగా అడిగాను. గుర్తుపట్టడానికి నేను మిమ్మల్ని ఎప్పుడైనా చూస్తేనా? ఎప్పుడు చూడలేదు. నువ్వు కాశీపతి గారి అమ్మాయివి కాదు? బావా అంటూ నన్ను, అత్తయ్య అంటూ మా అమ్మని చుట్టుకు తిరిగిన శ్రీమాలివి కాదు? కాదు, మీరు పొరపడుతున్నారు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాను. రాత్రి కంటి మీద కునుకు లేదు. ఎయిర్ కూల్ గది చల్లగా ఉంది. యూఫోమ్ పరుపు మెత్తగా ఉంది. కడుపులో చోటు చేసుకున్న ద్రవం మత్తెక్కిస్తూ ఉంది. అయితేనే కంటి మీద కునుకు రాలేదు. హఠాత్తుగా కనిపించి మానుతున్న మరో గాయాన్ని రేపింది శ్రీమాలే. నేను నిక్కర్లలోంచి ప్యాంట్లోకి మారుతూ అద్దం కళ్ళ ముందు పెట్టుకుని కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మీసాల కోసం వెతుక్కునే వయసులో మా ఇంటి పక్కన దిగారు బాలరాజు గారు. బాలరాజు గారు బడిపంతులు ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం మా బడిలోనే కావటం, ఆయన హయ్యర్ ఫారాలకే లెక్కల మాస్టర్ కావడం, ఆయనంటే నేను భయంతో చచ్చిపోవటానికి గల 2 ముఖ్య కారణాలు.
ప్యాంటు తొడుక్కుని 5th ఫారం చదువుతున్న వాళ్ళని కూడా ఆయన వంగదీసి వీపు మీద గుద్దులు గుద్దేవాడు. 9x7 ఎంత అని ఎవరైనా గబుక్కుని అడిగినా సరే కంగారు పడే నేను లెక్కల పేరు చెప్తే చాలు మైలు దూరం పారిపోయేవాడిని. అందుకే పక్కిల్లే అయినా ఎప్పుడూ గడప దాటి వాళ్ళ ముంగిట్లో అడుగు పెట్టారగను. గోడ మించి దొంగచాటుగా జామకాయలు కోసుకు తినేవాడిని అన్నది వేరే విషయం. అయితే మా నాన్న లెక్కల మాస్టరు కాదు, శ్రీమాలికి లెక్కలంటే భయమూ లేదు గనక ఆమె మాత్రం బండించి రావడంతోనే ప్రతిరోజు పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసేది. మా అమ్మని అత్త అనేది, నన్ను బావా అనేది. 7 ఏళ్ల పిల్లైనా ఎంతో చురుగ్గా ఉండేది. విశాలమైన కళ్ళని చక్రాల్లా తిప్పుతూ కబుర్లు చెప్పేది. ఇద్దరం కలిసి మా దొడ్లో ఆడుకునేవాళ్ళం. ఆమెతో కలిసి నేను తొక్కుడు బిళ్ళ ఆడేవాడిని. నాతో కలిసి ఆమె కోతి కొమ్మచ్చి ఆడేది. నేను SLC పాస్ అయి మా ఊళ్ళో లేని కాలేజీ చదువు కోసం పొరుగురు చేరుకోవడంతో శ్రీమాలికి ఊరికి దూరం కాక తప్పలేదు. సెలవుల్లో ఇంటికి వెళ్ళినా తొక్కుడు బిళ్ళలు కోతి కొమ్మచ్చులు ఆడే వయసు చెట్టెక్కేయటం మూలాన శ్రీమాలితో ఆడే అవకాశాలు మిగలలేదు. ఆ వయసుకు ఆడగలిగే ఆట ఒక్కటే, ప్రేమ ఆట. నేను చదువుతున్నది మగాళ్ళ కాలేజీలో గనక శ్రీమాలికి పోటీగా నా మనసులో ఎవరూ లేరు. నేను 2nd ఇయర్ డిగ్రీలో ఉండగా శ్రీమాలి రూపులో అద్భుతమైన మార్పులు రావడం మొదలైంది. వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు నన్ను నేను నిగ్రహించుకోలేక ఆమె వెంటపడటం మొదలుపెట్టాను. ఏదో ఓ నెపం మీద ఆమెను తాకటం, చేయి పట్టుకు నొక్కటం, భుజం మీద చేయి వేయడం చేసేవాడిని. ఆమె చూసి చూడనట్టు ఊరుకునేది. ఫైనల్ ఇయర్ అంతా నా మనసులో లేదు. శ్రీమాలి గుండెల్లో చిక్కుకుపోయి ఉంది. 4 రోజులు సెలవు వస్తే చాలు వెళ్ళి మా ఊళ్ళో వాలేవాడిని. శ్రీమాలిని చూడటంతోనూ చిలిపి చేష్టలు చేయటంతోనూ మనసును తృప్తిపరచుకుని సెలవుల్ని గడిపి వెనక్కి తిరిగి వచ్చేవాడిని. ఆశనిపాతం లాంటి వార్త ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి వచ్చిన రోజు తెలిసింది. బాలరాజు గారు చనిపోయారు. ఊరికే కాదు, గుండెపోటుతో. గుండెపోటు ఊరికే రాలేదు. శ్రీమాలి మా ఊరి పెద్దకాపు కొడుకు శ్రీధర్తో లేచిపోయిందన్న వార్త ఆయనకి తెలియటంతోనే వచ్చిందట. డాక్టర్ వచ్చే వ్యవధి కూడా లేకుండానే ఆయన పోయినట్టు, కర్మకాండ పూర్తి కాగానే ఆయన భార్యను పుట్టింటి వారు తీసుకెళ్ళిపోయారు. పక్కిల్లు గత సెలవులకి నేను వచ్చినప్పుడు కూడా విరగబూసిన మామిడి చెట్టులా నిండుగా నన్ను ఊరిస్తూ గలగల్లాడుతూ శ్రీమాలి తిరిగిన పక్కిల్లు ఇవాళ మసిలే మనిషి అంటూ లేక శ్మశానంలా కనిపించింది. నాకు తల తిరిగినంత పనైంది. ఎంత ఘోరం జరిగిపోయింది. శ్రీమాలి శ్రీధర్తో లేచిపోయిందా? ఎందుకు అంత పనిచేసింది? ఆమె మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నా మీద తను ఆశలు పెంచుకోలేదా? మరి ఎందుకు తనకంత చనువిచ్చింది? తను నాకు పిచ్చెక్కించింది. ఎవరికి ఏమని చెప్పుకునేందుకు వీల్లేని బాధ. ఒక లేచిపోయిన దానికోసం అహరహం దుఃఖిస్తున్నానని ఎవరితోనైనా అన్నా నవ్వుతారు, హేళన చేస్తారు తప్ప సానుభూతి ఎలా చూపిస్తారు? నా అదృష్టమో దురదృష్టమో మా నాన్నగారికి స్టేషన్ మాస్టర్గా ప్రమోషన్ రావడం, ఆ పల్లెటూరు నుంచి మరో పెద్ద పట్టణానికి ట్రాన్స్ఫర్ కావడము సరిగ్గా అప్పుడే జరిగాయి. దాంతో నా మనసుకు దూరం అయిపోయింది శ్రీమాలి. క్రమక్రమంగా శ్రీమాలిని శ్రీధర్ సవ్యంగా ఏలుకున్నాడా? లేకపోతే శ్రీమాలి భవిష్యత్తు ఏమైంది? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఈ జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి నాకు. మళ్ళా జన్మలో ఆ ఊరి వైపు వెళ్ళే అవకాశం నాకు రాకపోవటంతో. 10 ఏళ్ల కిందటి మాట. మళ్ళా ఇన్నాళ్ళకు కనిపించింది శ్రీమాలి. అయితే సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు వేస్తోందన్నమాట. మరి ఆ పెద్ద కాపు కొడుకు ఏమైనట్టు? కథ మామూలేనా? మోజు తీరిన వెంటనే అతను శ్రీమాలిని జనారణ్యంలో ఈ మాయామయ జగంలో వదిలేసి వెళ్ళిపోయాడా? శ్రీమాలిని తనని నిజంగానే గుర్తుపట్టలేదా? గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్. అలా నటిస్తోంది అంతే. తనని ఎదుర్కొనేందుకు మొహం చెల్లడం లేదన్నమాట. సహజమేగా. వరుసగా 2 రోజులు గడిచిపోయాయి. శ్రీమాలి నాకు మళ్ళీ కనిపించలేదు. ఆమెను గురించి ఎవరినైనా ఎంక్వైరీ చేద్దాం అనిపిస్తోంది. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో నన్న శంక. అసలు ఎందుకు నాలో ఈ కలవరం? ఆమె నాకు కనిపించకపోతేనే? శ్రీమాలి కనిపించకుండా పోయాక దాదాపు 2-3 ఏళ్ల దాకా నా మనసు ఆమె గురించి ఆలోచిస్తూనే ఉండేది, పరితపిస్తూనే ఉండేది. కానీ ఆమెను గురించి ఆలోచనలు వెనకబడి కూడా 3 ఏళ్లు దాటుతోంది. గాయం మచ్చగా మారిపోయింది. మళ్ళా ఇదేమిటి? అనుకోని విధంగా ఆమె కనిపించగానే మళ్ళీ నా మనసులో ఈ అలజడేమిటి? ప్రేమ అన్న అర్థం వర్తిస్తుందా ఈ అలజడికి? నేను ఇంకా శ్రీమాలిని ప్రేమిస్తూనే ఉన్నానా? తనని కాదని మరో వ్యక్తితో లేచిపోయిన మనిషిని ఇంకా తను ప్రేమిస్తున్నాడా? ప్రేమ గుడ్డిదే కాక సిగ్గులేనిది కూడానా? కాదేమో. శ్రీమాలి భర్తతో కాపురం చేసుకుంటూ నా కంటపడితే నాలో ఈ అలజడి కలగకపోయేదేమో. సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు వేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉందంటే ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. ఆ స్థితిలో ఉన్నందువలనే నాకు ఆమె మీద జాలి కలిగిందేమో. అయితే
నాలోని కలవరం జాలి వల్ల కలిగిందేమో, ప్రేమ వల్ల కాదా? ద్వైధీభావంతో బుర్ర తిరిగిపోతోందే తప్ప ఏ నిర్ణయానికి రాలేకపోయాను. మద్రాసు వచ్చిన పని పూర్తయిపోయింది. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్. కొత్తవాడివైనా చక్కగా రాశావు. ఈ సినిమా సక్సెస్ అయితే సగం కారణం నువ్వే అవుతావు చెప్తున్నారు ఇంద్రప్రసాద్ గారు. నాకు గాలిలో తేలిపోతున్నట్టుంది. అదంతా మీ అభిమానం సార్. నిజానికి మీ చిత్రం ఏది హిట్ అయినా అందుకు కారణం నిస్సందేహంగా మీ దర్శకత్వ ప్రతిభే అవుతుంది అన్నాను. వినయం భూషణమే గాని ఆత్మవిశ్వాసం తోడుగా ఉన్నప్పుడే అది భాషిస్తుందోయ్. ఇంద్రప్రసాద్ గారి మాటల్లో మెప్పుదలతో పాటుగా మందలింపు కూడా ధ్వనించిందేమో. మౌనంగా ఊరకుండిపోయాను. రేపు ఉదయం ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేయించి ఇచ్చారు. పారితోషికం కూడా ముట్టజెప్పేశారు. సినిమా వాళ్ళ గురించి ఎన్నో కథలు విన్న నాకు ఆ కథలన్నీ అబద్ధమో లేక అది ఇంద్రప్రసాద్ గారి ప్రభావమో అర్థం కాలేదు. ఏదేమైతేనే నా అదృష్టం బాగుంది. ఆనందంగా అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. కారులో ఎక్కి కూర్చున్నాను. కారు స్టూడియో ఆవరణ దాటుతుండగా దూరంగా చెట్ల కింద కనిపించింది శ్రీమాలిని. వెంట మరో 4 ఎక్స్ట్రాలు కాబోలు యువతులు, మరో మగ వ్యక్తి కనిపించారు. కారు ఆపించాను. దిగి వాళ్ళ వైపు నడిచాను. శ్రీమాలి నన్ను చూస్తూనే మొహం తిప్పేసుకుంది. నేను ఊరుకోదలుచుకోలేదు. శ్రీమాలి, నేను రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నాతో రావడానికి సిద్ధపడకపోతే మళ్ళా నేను నీకు కనిపించే అవకాశం ఇప్పట్లో రాకపోవచ్చు. పశ్చాత్తాపడతావా తర్వాత? సీరియస్గా చెప్పాను. శ్రీమాలి ఏం మాట్లాడలేదు. మగతను అతన్ని ఎక్స్ట్రా ఆర్టిస్ట్లో సప్లయర్గా గుర్తించాను. ముందుకొచ్చాడు. 4 రోజుల క్రితం ఫ్లోర్లో ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడుతూ కనిపించాడు. ఏమిటి సార్, ఏమిటి కథ అన్నాడు. అతన్ని చూడగానే నా బుర్రలో ఏదో మెరుపు మెరిసింది. అతన్ని దూరంగా తీసుకెళ్ళి మాట్లాడాను. ప్రస్తుతం అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదు సార్, చెప్పండి. నాతో పాటు లాడ్జికి రాగలవా? అలాగే సార్, ఒక్క నిమిషం. అతను వాళ్ళకేసి వెళ్ళాడు. ఏదో మాట్లాడి మళ్ళా నా దగ్గరకు వచ్చాడు. కారులో ఎక్కించుకుని లాడ్జికి తీసుకువెళ్ళాను. శ్రీమాలిని గురించి ప్రశ్నించాను. తను 4 ఏళ్లుగా ఇక్కడే ఉంటుంది కానీ అంతకుముందు సంగతి అతనికి తెలియదుట. వెంట ఎవరూ లేరని చెప్పాడు. అతని బ్రోకరేజ్లోనే చిల్లర మల్లర వేషాలు వేస్తుందిట. ఆమెకి నాకు మధ్య ఉన్న సాన్నిహిత్యానంతా వివరించాను. నా ముందు తను శ్రీమాలి కాదని దబాయిస్తుంది. నువ్వు నిజం కనుక్కోవాలి అన్నాను. ఈ ఎక్స్ట్రాలందరికీ ఇలాంటి కథ ఒకటి ఉంటుంది సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయి బతకడం నేర్చుకుంటారు. వాళ్ళని అలా బతకనివ్వడమే మంచిది. ఇంకా ఏం మంచి జరగాలని వాళ్ళ పాత బ్రతుకులు గుర్తు చేసి బాధ పెట్టాలి చెప్పండి? నేనేం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీ శ్రీమాలిని నేను నిలదీసి నిజం ఒప్పిస్తాను. దానివల్ల ఆమెకేం ఒరుగుతుంది? మీకేం లాభం కలుగుతుంది? ఆమె ఇప్పుడు వెనక్కి వెళితే ఆమె తల్లి కానీ మేనమామలు కానీ ఆమెను చేరదీస్తారా? పోనీ మీరేమైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా? ఈ స్థితిలో చూశాక కూడా చెప్పండి సార్. చేసుకుంటానంటే చెప్పండి. ఆమెని ఉద్ధరించదలుచుకుంటే చెప్పండి. నేను నిజాన్ని విచారించి ఆమె ఎందుకు మీకు మొహం చాటేస్తోందో తేలుస్తాను. ఆవేశంగా మాట్లాడాడు అతను. నాకు ఒక్కసారిగా పట్టుదల వచ్చేసింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ ఇంకా నాకు పెళ్లి కాలేదు. శ్రీమాలి సిద్ధపడితే నాకేం అభ్యంతరం లేదు. నా చిన్ననాటి నేస్తం ఇలా అయిపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఆమె మనసులో కూడా నేనంటే విరుద్ధ భావం ఏమీ ఉండి ఉండకపోవచ్చు. కేవలం గిల్టీగా ఫీల్ అవ్వబట్టి నా ముందు నన్ను గుర్తించనట్టు నటిస్తోంది. చెప్పు, నువ్వు ఈ సాయం చేయగలవా? సూటిగా అడిగాను. ఎక్స్ట్రాల బ్రతుకులు చాలా మటుకు ఈ సప్లయర్ల చేతుల్లోనే ఉంటాయని నాకు తెలుసు. అతను 5 నిమిషాల సేపు రూమ్ బాయ్ తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఏం మాట్లాడలేదు. చివరికి అన్నాడు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. దేవుడు ఇంకా మనుషుల్లో గూడుగట్టుకు నివసిస్తున్నాడు. ఏమైనా సరే మీకోసం నేను కష్టపడతాను. ఆవిడతో మాట్లాడతాను. ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ఆమె తన జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించే పక్షంలో ఈ సాయంత్రమే మీ దగ్గరకు పంపిస్తాను. లేదా దాని కర్మానికి దాన్ని వదిలేయండి. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. 2 చేతులు జోడిస్తూ మాట్లాడాడు అతను. ఏం పర్వాలేదోయ్, నువ్వేం చేస్తావు? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితాన్ని దేవుడికి వదిలేద్దాం అన్నాను. అతను మళ్ళీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. నాలో టెన్షన్ ప్రారంభమైంది. ఆమె ఏమంటుంది? రాత్రి 8 గంటలు దాటుతుండగా బజర్ మోగింది. వచ్చింది శ్రీమాలి. తలుపు తెరిచి ఆమెను చూడగానే నన్ను ఆశ్చర్యం, ఆనందం కుదిపేశాయి. వచ్చావా శ్రీమాలి? వస్తావో రావోనని కిందు మీదవుతూ కూర్చున్నాను. వెల్కమ్ గబగబా అన్నాను. ఆమె మౌనంగా ఒక అడుగు లోపలికి వేసింది. రా కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీయా, కూల్ డ్రింకా? ఆమె మాట్లాడలేదు. మాట్లాడు లలిత. ఓరగా ఆమెని చూస్తూ అన్నాను. లలితను కాదు, నన్ను క్షమించు రాజు.
అంతవరకు పెదాలు బిగబట్టు కూర్చున్న ఆమె ఒక్కసారిగా భోరుమంది. ఊహించని ఈ పరిణామానికి నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఏడవకు శ్రీ, ఏడవకు. ఏం ముంచుకుపోయిందని ఏడుస్తో? ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను. ఏడవని రాజు, ఏడిస్తే గాని నా గుండె బరువు తగ్గదు. నా పాపం ఎంత ఏడ్చినా ప్రక్షాళితం కాదు. ఏడుస్తూనే జవాబిచ్చింది. ఏమైంది అసలు? శ్రీధర్ ఏమయ్యాడు? కాసేపటికి ఆమె ఏడుపు ఆపాక అడిగాను. ఇప్పుడు నన్నేం ప్రశ్నించొద్దు రాజు. నెమ్మదిగా అన్నీ నీకే తెలుస్తాయి. ఇంకా నన్నిలా ప్రశ్నించి ఆ భయంకర జ్ఞాపకాల సుడిగుండాల్లోకి మళ్ళీ నెట్టకు. చేయూతనిచ్చి ఒడ్డెక్కించే ప్రయత్నంలో మళ్ళీ వెనక్కి తిప్పి నేను దాటి వచ్చిన ఆ లోయల్ని చూపించకు. కళ్ళు తిరిగి కాలు జారి నేను మళ్ళీ అంతలోకి తుళ్ళి పడిపోతాను అంది. బజర్ నొక్కి బాయ్ని పిలిచాను. ఇద్దరికీ డిన్నర్కి ఆర్డర్ ఇచ్చాను. లేచి వెళ్ళి మొహం కడుక్కుని డ్రెస్ మార్చుకో. కాస్త రిఫ్రెష్ అవ్వు. డిన్నర్ తీసుకుంటే ఎటన్నా బయటకు వెళ్ళొద్దాము అన్నాను. ఆమె భారంగా లేచి తనతో తెచ్చుకున్న సూట్ కేసులోంచి చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల అనంతరం బయటకు వచ్చిన శ్రీమాలి దర్శనం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకుముందు కళ్ళ కాటుక కరిగేలా, ఎదురువాడి గుండెలు పగిలేలా, తన స్వంత గుండెలు కమిలేలా ఏడ్చిన మనిషి ఈమెనా అని అనుమానం మొలకెత్తేలా మంచు కడిగిన మల్లెపువ్వులా దర్శనమిచ్చింది. ఇద్దరం కబుర్లతో భోజనం ముగించాం. రేపు ఉదయం ఫ్లైట్కి టికెట్ ఉంది నాకు. అది క్యాన్సిల్ చేసేసుకుంటాను. ఇద్దరం రేపు రాత్రికి బయలుదేరి ట్రైన్లో వెళ్ళిపోదాం అన్నాను. ఆమె అంగీకారంగా తలూపటం నన్ను హిమాలయ శిఖరపు అంచుల్లో నిలబెట్టింది. ఏదైనా సెకండ్ షోకి వెళదాం అన్నాను. ఆమె ఒప్పుకుంది. సినిమా చూసొచ్చేసరికి 1 గంట అవుతోంది. 4 ఏళ్లుగా నాలో నివురుగప్పిన నిప్పులా ఆరడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాలి మీద ప్రేమంతా ఆ రాత్రి రగిలి ఒక్కసారి భగ్గున మండింది. ఆ మంటల వేడికి నా తనువు మనసు కరిగి వరద వెల్లులా పారి ఆమెను ముంచెత్తాయి. విండో గ్లాస్లోంచి మీదికి పడుతున్న ఎండ చొరచొరలాడుతుంటే నిద్ర మెలకు వచ్చింది. కళ్ళను తెరిచి చూశాను. 6:30 కావస్తోంది. బద్ధకంగా పక్కకు చూశాను. శ్రీమాలి అప్పటికే లేచింది. ఎంతైనా ఆడవాళ్లే. పగలు రాత్రి మగవాడితో సమంగా కష్టపడ్డా తెల్లవారకు ముందే లేచి స్నానాధికాలు కానివ్వందే తోచదు అనుకుంటూ నవ్వుకున్నాను. బాత్రూం వైపు దృష్టి ఉంచా. కడిగిన ముత్యంలా బయటికి రాబోయే శ్రీమాలి దర్శనం కోసం చూస్తూ 5, 10, పావుగంట దాటినా ఆమె బయటికి రాలేదు. ఈలోగా నాలో ఓ చిలిపి ఆలోచన తలెత్తింది. లేచి స్టూల్ని బాత్రూం తలుపు దగ్గరగా వేసుకుని వెంటిలేటర్లోంచి లోపలికి తొంగి చూసి విభ్రాంతుణ్ణయ్యాను. లోపలి దృశ్యానికి బాత్రూంలో నాకు కాబోయే నా శ్రీమతి లేదు. ఉలిక్కిపడి కిందకి గెంతాను. బాత్రూం గడియ బయటనుంచే వేసుండి నన్ను వెక్కిరించింది. ఆ మాత్రం ముందుగానే గమనించినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ చుట్టూ చూశాను. నా గదిలో శ్రీమాలి సూట్ కేసు కానీ, విడిచిన చీర కానీ, మరే ఏ ఆనవాలు కానీ లేవు. గబగబా గదంతా వెతికాను. డ్రెస్సింగ్ మిర్రర్ ముందు పౌడర్ టిన్ కింద ఉంది ఆ కాగితం. డియర్ కవిరాజు, బుర్రనంతా కలంలోకి నింపి కాగితాల మీదకి దింపేస్తుండబట్టేనేమో నీ బుర్ర శూన్యంతో నిండిపోయింది. నేను శ్రీమాలిని కాదన్నాను, నువ్వు నమ్మలేదు. నేను నిజం చెప్తే నువ్వు నమ్మలేదు. అబద్ధమాడగానే ఆనందంగా నమ్మేశావు. నీ కథ విన్న బ్రోకర్కి గొప్ప ఐడియా వచ్చింది. సినిమాల్లో కాదు, ఈ కవిగాడి జీవితంలో కాసేపు నటించు, లాభం సగం సగం అన్నాడు. అందుకే రాత్రంతా నేను శ్రీమాలిగా అవతారం ఎత్తింది. తెల్లవారుతోంది. నటన చాలించి వెళ్ళిపోతున్నాను. మొత్తం డబ్బు తీసుకోలేదులే, 200 వదిలేసి వెళ్తున్నా. విమానం టికెట్ ఉండనే ఉందిగా. సో నో ప్రాబ్లం ఫర్ యూ. ఈ విషయం రచ్చ చేసుకోకుండా గప్చిప్గా వెళ్ళిపో. మేమెలాగూ తెగించిన వాళ్ళం. ఏ భయం సిగ్గు లేవు మాకు. ఎటొచ్చి కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్న వాడివి. అదృష్టం బాగుంటే నిలదొక్కుకోవాల్సిన వాడివి. మొదటిసారి కంగు తిన్నావని తెలిస్తే నలుగురిలో చులకనైపోతావు. నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కథ బాగుంది, మరో సినిమాకి పనికొస్తుంది అంటారంతే. ఓ ఎక్స్ట్రా అర్ధరాత్రి వేళ నీ గదికి రావడాన్ని ఎవరైనా ఆ ఎక్స్ట్రా అర్ధరాత్రి వేళ నీ గదికి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. నువ్వు చెప్పే నిజం ఎవరూ నమ్మరు. కథగా సినిమాకి పనికొస్తుంది అంతేగాని నిజం మాత్రం కాదు అనేస్తారు. అంచేత అటువంటి ప్రయత్నాల ద్వారా నవ్వుల పాలు కాబోకు. మొదటి సినిమా పారితోషికం నాకు బహుమతి ఇచ్చాననుకో. థ్యాంక్స్, వెళ్ళిరా. మళ్ళీ ఎవరిని చూసి శ్రీమాలి అని భ్రమపడకు. బట్ చివరిగా ఓ మాట, ఆ శ్రీమాలి ఎవరో కానీ ఐ ఎన్వి హర్. ఉత్తరం చివరిన సంతకం కూడా లేదు. పిచ్చెక్కింది నాకు. నిన్న ప్రొడ్యూసర్ గారు ప్రామిట్గా పారితోషికాన్ని ద్రవ్య రూపంలో సమర్పించుకున్నందుకు సంతోషించాను. ఇప్పుడు విచారిస్తున్నాను. మరేం చేయను? అవతల ఫ్లైట్ టైం అయిపోతోంది. నోరు మూసుకుని గబగబా తయారు కాసాగాను. కథ పేరు కొత్త మలుపు. రచించిన వారు పివిఆర్ శివకుమార్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా?
నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.